పహల్గాం ఉగ్రమూకల మారణాకాండలో అసువులు బాసిన భారత పౌరులకు ఆపరేషన్ సింధూర్లో అమరులైన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రార్థించారు. నిడదవోలు పట్టణంలో గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన తిరంగా ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించి ఘన నివాళి తెలిపారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ ఇతర సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదని మంత్రి దుర్గేష్ అన్నారు. సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి ధైర్యానికి మనమంతా అండగా నిలవాలన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడమే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. దేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమేనన్నారు. భారత స్త్రీల నుదుటిన సింధూరాన్ని చెరిపివేసిన ఉగ్రవాదులపై ప్రతీకారం ఏ విధంగా తీర్చుకుంటామో ప్రధాని మోదీ చేసి చూపించారన్నారు. తీవ్రవాదులు భారత్ పై దాడులు చేస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పిన ప్రధాని మోదీకి ఆయనకు సహకరించిన జవాన్లకు మంత్రి దుర్గేష్ సెల్యూట్ చేశారు. भारत माता की